మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికీ ఐ విష్ యూ ఆల్ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని, కొత్త సంతోషాలని, కొత్త ఆలోచనల్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కొత్త సంవత్సరం అనగానే కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటాము, కొత్త కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాము. సో మీరందరూ ఎలా ఈ కొత్త సంవత్సరానికి ఏం రెజల్యూషన్స్ తీసుకున్నారు ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఆ కమెంట్స్ చదివి మేబీ ఇంకెవరికన్నా ఇది కూడా వ్యాలిడ్ పాయింటే, మన చేంజెస్లో ఇది కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్న ఐడియా రావచ్చు. సో అందుకని మీరు కొత్తగా ఏం డెసిషన్స్ తీసుకున్నారు, ఏం రెజల్యూషన్స్ తీసుకున్నారు అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి నాతో. అండ్ రెజల్యూషన్స్ ఆబ్వియస్లీ మనందరం ఇంకా బెటర్ పర్సన్ అవ్వడానికి, ఇంకా బెటర్ టుమారో కోసం మనం రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం కదా, ఇన్ ఏ పాజిటివ్ వే. సో ఆ రెజల్యూషన్స్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు ద ప్రీవియస్ ఇయర్ లైక్ 2024 ఎలా గడిచింది మీ అందరికీ? నాకైతే లిటరల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే జస్ట్ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంతే. లిటరల్లీ అట్లా గడిచిపోయినట్టు అనిపిస్తుందండి ఇప్పుడు ఆలోచిస్తే. అంటే గడిచిపోయిన రోజులు ఎప్పుడు కూడా ఫాస్ట్గా అయిపోయినట్టుగానే ఉంటాయి, బట్ 2024 వాస్ టూ ఫాస్ట్ అనిపించింది నాకు. ఎప్పుడు జాన్ వచ్చింది, ఎప్పుడు డిసెంబర్ వచ్చింది, ఆల్రెడీ గాన్ 2024 అంతా అయిపోయింది అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఐ వాజ్ లైక్ ఆబ్వియస్లీ మనందరం మన పనిలో బిజీగా ఉంటే టైమే తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది కదా. లిటరల్లీ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ. సో అందుకని చాలా త్వరగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడే 2025 అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో 2024 గాను మన ఛానల్ ఎలా పర్ఫామ్ చేసింది అన్నది యూట్యూబ్ నుంచి అప్డేట్ కూడా వచ్చేసిందండి, అందరికీ వస్తుంది డిసెంబర్లో. సో మన ఛానల్ ఎలా పర్ఫామ్ చేసిందని అంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ కొత్తగా 21,000 మంది యాడ్ ఆన్ అయ్యారు. అంటే 21K సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి వచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షేర్స్ చూసుకొని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక వీడియోని నచ్చితే మనం వేరే వాళ్ళకి షేర్ చేస్తాం కదా, అలాగే షేర్స్ దాదాపు 1,00,000 షేర్స్ వెళ్ళినాయి అనమాట ఈ 2024 గాను. అంటే 96.8K షేర్స్, దాదాపు 1,00,000 దాకా. అంటే పర్ డే 256 షేర్స్ వెళ్ళినాయి. సో అంతమంది షేర్ చేశారు వీడియో అని అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నచ్చితేనే షేర్ చేస్తాం కదండి మనం. అలాగే కమెంట్స్ చూసుకుంటే పర్ డే 150 దాకా కమెంట్స్ వచ్చినాయి. అండ్ లైక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 8 lakhs దాకా లైక్స్ వచ్చినాయి 2024లో. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలా ఎనర్జెటిక్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఏం లేదండి, మీరు అందరూ మా పైన చూపించే ప్రేమే కదా. సో ఈ ప్రేమ నుంచే మేము ఇంకా కొత్త ఎనర్జీని తీసుకొని ఇంకా కొత్త కొత్త వీడియోస్ మీకు అందించాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మీ అందరూ చూపించే లవ్ అండ్ సపోర్ట్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఛానల్ పర్ఫార్మెన్స్ ఇన్ 2024. సో ఈ వీడియోస్ చూస్తూ, లైక్స్ చేస్తూ, కమెంట్స్ చేస్తూ, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ప్రజెంట్ చేయడానికి ఈ 2025లో ఇంకా బెటర్ వీడియోస్ ఇవ్వడానికి 100% ఎఫర్ట్స్ అయితే పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇట్స్ Jan 1st 2025 కాబట్టి, కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ మనం ఆల్రెడీ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుందన్న ముందు నుంచే మనం రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా. జస్ట్ లైక్ క్యాలెండర్ ఇయర్ మారింది, సో కొత్త క్యాలెండర్ 2024 నుంచి 2025 క్యాలెండర్ వస్తుంది. అలాగే చాలా విషయాలు మారుతాయి. బికాజ్ మార్పు అనేది నేచర్, మార్పు అనివార్యం కదండి, ప్రతిదీ మారుతుంది. భగవంతుడు మనల్ని అలాగే సృష్టించారు. సో 17 years ఉన్న వాళ్ళు 18 years అయ్యి అడల్ట్ అవుతారు, 20 years ఉన్న వాళ్ళు 21 అవుతారు, 39 years ఉన్న వాళ్ళు 40 years అవుతారు. సో అలాగే మార్పు అనేది జరిగిపోతూనే ఉంటుంది ఇయర్ బై ఇయర్. సో ఆ మార్పు మనకి ఇంకా మంచి చేయాలని, టు బీ ఎ బెటర్ పర్సన్, ఇంకా మనల్ని మనం మార్చుకోవడానికి ఈ మార్పును అయితే మనం యూజ్ చేసుకోవచ్చు కదండి. ఎందుకంటే మార్పు అనేది అనివార్యం. సో అది మంచికా చెడుకా అనేది మనం ప్లాన్ చేసుకొని మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనందరం మంచిగా కోరుకుంటాం కాబట్టి, టు బీ ఎ బెటర్ పర్సన్ అవ్వాలని అనుకుంటాం కాబట్టి ఏం మార్పులు చేసుకోవాలి అని అనుకుంటాం కదండి. సో మన ఫైనాన్షియల్గా 24కి 25కి తేడా ఉండాలి. 24లో ఏవైతే మిస్టేక్స్ చేసామో అవి 25లో చేయకుండా ఉండాలి. 24లో అయితే ఏవైతే చేస్తే బాగుండు అని అనుకుంటామో అవి అట్లీస్ట్ 25 కన్నా ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకోవాలి. సో ఫైనాన్షియల్గా మార్పు కనిపించాలి, మన ఖర్చులు తగ్గాలి, మన సేవింగ్స్ పెరగాలి, బేసిక్గా మన ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి. ఎందుకంటే డబ్బులు దాచుకోవడం వల్ల ఎవరూ రిచ్ అవ్వరండి, డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిచ్ అవుతారు. సో మీ ఇన్వెస్ట్మెంట్ని ఇంకొక స్టెప్ అహెడ్ తీసుకోవడానికి మీరు బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్గా. ఎందుకంటే ఒక పర్సన్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా చాలా అవసరం. డబ్బులు ఉన్న వ్యక్తి ఒకలా ఉంటారు, డబ్బులు లేనప్పుడు ఒకలా ఉంటారు, సేమ్ పర్సన్. సో అందుకని మనకి మనం సెక్యూర్డ్గా, మనం ఎవరిని చేయి చాచి అడిగే పరిస్థితి రాకుండా
మన ఫ్యామిలీకి, మన అవసరాలకి, మన ఖర్చుని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనం వచ్చిన శాలరీ నుంచి ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎంత మిగులుస్తున్నాం, మిగిలిచిన దాంట్లో ఎంత సేవ్ చేస్తున్నాం, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇవన్నీ మనకి 24కి 25కి ఖచ్చితంగా మార్పు కనిపించాలి. నెక్స్ట్ ఎమోషనల్గా మార్పు కనిపించాలి. 2024లో మనల్ని బాధ పెట్టిన ఏ విషయాలైనా సరే 2025లో మనం మళ్ళీ ఇంకోసారి బాధపడకూడదు. సో ఎందుకంటే ఒకటే దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని బాధపడం కదండి. సో ఆబ్వియస్లీ మన 2024లో ఏదైనా బ్యాడ్ ఫేజ్ ఉన్నా, ఏదైనా ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా, ఏవైనా మనల్ని డిస్టర్బ్ చేసినవి ఉన్నా, అవి 2025కి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. సో 2025లో మార్పు కనిపించాలి. ఆల్రెడీ హర్ట్ చేసింది మళ్ళీ ఇంకోసారి హర్ట్ అవ్వకూడదు, అంతే కదా. ఆల్రెడీ అక్కడ హర్ట్ అవుతాం అని తెలిసినప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేయం కదండి. సో ఆబ్వియస్లీ ఎమోషనల్గా మనలో చేంజ్ కనిపించాలి. ఎమోషనల్గా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఇది ఇలా హ్యాండిల్ చేసాము, ఈసారి ఇలా హ్యాండిల్ చేయాలి. ఇన్ కేస్ లేదు ఎమోషనల్గా ఈ లెవెల్లో బ్రేక్ డౌన్ అయ్యామంటే నెక్స్ట్ ఇయర్ ఎమోషనల్గా ఈ లెవెల్లో బ్రేక్ డౌన్ అవ్వాలి. సో ఎమోషనల్గా కూడా మనలో మార్పు కనిపించాలి. ప్రతి చిన్న వాటికి మనము అగ్రెసివ్ అయిపోవడమో, లేకపోతే ప్రతి చిన్నదానికి మనం డిస్టర్బ్ అయిపోవడమో లాంటివి చేయకుండా ఎమోషనల్గా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. లైక్ నథింగ్, ఏది నన్నంత హర్ట్ చేయదు, ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ సంథింగ్ ఎల్స్. అంటే ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఎందుకంటే మనుషులందరూ మంచి వాళ్ళే, సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ బిహేవ్ చేసే విధానంలో మార్పు వచ్చి ఆ బిహేవియర్కి మనం రియాక్ట్ అయ్యే విధానం ఈజ్ వాట్ హ్యాపెన్స్. యాక్చువల్లీ చూసుకుంటే కొంచెం మనం కొంచెం ఎలాబరేటెడ్గా ఆలోచిస్తే దట్స్ వాట్ హ్యాపెన్స్. వాళ్ళ బిహేవియర్ మనకు నచ్చక హర్ట్ అవ్వచ్చు. సో ఆ బిహేవియర్ని మనం యాక్సెప్ట్ చేసి ఇన్ కేస్ సంథింగ్ మళ్ళీ అలాగే బిహేవ్ చేసినా నాకు ఫరక్ పడదు, ఐఎమ్ ఓకే విత్ దట్ అని అనుకున్నప్పుడు మనం అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వం. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ కదా. సో అంతకుముందు దానికన్నా ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఆబ్వియస్లీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నామా లేదా, మై ఫేవరెట్ థింగ్. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను రెజల్యూషన్ తీసుకున్నాను 2023 ఎండ్లో. 24 అంతా ఐ వాజ్ లైక్ కాన్స్టెంట్గా నేను నా ఫిజికల్ ఫిట్నెస్ పైన నేను కాన్సన్ట్రేట్ చేసి ఐ ఫీల్ మై సెల్ఫ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ప్రీవియస్ ఇయర్. సో ఈ ఇయర్ ఆ కన్సిస్టెన్సీని నేను ఇంకా మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను. సో అలా ఫిజికల్గా, ఎందుకంటే మన ఏజ్ ఆగదు, మనం ఆగాలనుకున్నా ఆపాలనుకున్నా అది ఆగదు, అది పరిగెడుతూనే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మన ఫిజికల్ యాక్టివిటీలో మనం మార్పులు చేసుకున్నామా లేదా, ఈ ఇయర్ ఏదైనా పని చేయడానికి కష్టపడుతున్నాం, లేకపోతే మన ఎనర్జీ లెవెల్స్ ఇంతే ఉన్నాయనుకుంటే నెక్స్ట్ ఇయర్ లెవెల్కి అవి ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ దాన్ని పెంచే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పటివరకు ఏమీ చేయట్లేదు మనం ఫిజికల్గా మనకి కేర్ తీసుకోవడానికి అని అనుకుంటే ఈ ఇయర్ ఖచ్చితంగా రెజల్యూషన్ తీసుకోండి. ఇదైతే అట్మోస్ట్ ప్రియారిటీలో తీసుకోవాలండి. ఎందుకంటే మనం హెల్దీగా ఉన్నప్పుడే ఏదైనా సరే, అది డబ్బైనా లేకపోతే ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం హెల్దీగా లేనంతసేపు ఏది ఉన్నా వేస్టే. మనం హెల్దీగా ఉన్నప్పుడే ఆబ్వియస్లీ అన్నీ ఉంటాయని అంటారు చూడండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో హెల్త్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రియారిటీ. సో ఇంతకు ముందు ఈ ఇయర్కి ఫిజికల్గా కూడా మనలో మార్పు కనిపిస్తుంది. దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలా, నెగిటివ్గా మార్పు చూపించాలా అన్నది మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మన బాడీలో చేంజెస్ అయితే తప్పవు. సో ఇప్పుడు ఇంకా కొంచెం ఎర్లీ మెనోపాజ్ స్టేజ్ అని లేడీస్కి ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ పైన ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ వీ కెన్ డూ ఫర్ అవర్ సెల్ఫ్. లిటరల్లీ వేరే ఏ విషయమైనా చూసుకోండి, మనం డబ్బు సంపాదించినా అది నలుగురు పంచవచ్చు, మనం ఏదైనా వండి పెట్టినా నలుగురు పెట్టచ్చు, మనం ఏదైనా చేసి నలుగురిని సంతోషపెట్టచ్చు. మనకి మనం చేసుకోగలిగిన ఏకైక విషయం ఏదైతే ఉందో అది ఫిజికల్ యాక్టివిటీ అని నేను నమ్ముతాను. సో అందుకని ఫిజికల్ యాక్టివిటీ, మన బాడీని మనం కేర్ తీసుకోవడానికి ఏం చేయొచ్చు అన్నది ఆలోచించుకోండి. ఏదైనా బెటర్గా ఫిజికల్ యాక్టివిటీని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ ఒకలాంటి వర్కౌట్ అవ్వవు. మీ పాసిబిలిటీస్ని బట్టి ఏది వర్కౌట్ అవుతుంది అనేది ప్లాన్ చేసుకొని మీ ఫిజికల్గా వచ్చే మార్పుని పాజిటివ్గా డ్రైవ్ చేసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ అబౌట్ అవర్ ఫుడ్. డే బై డే ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ మనకు తెలుసు. వెస్టర్నైజ్ అయిపోవడం, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ రావడం, జంక్ ఫుడ్ రావడం, ఇవన్నీ ర్యాపిడ్ స్పీడ్తో వచ్చేస్తున్నాయి. ఇదివరకు ఒక్క చిప్స్ ప్యాకెట్ కనిపించే దగ్గర ఇప్పుడు 10 కంపెనీల చిప్స్ ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. ఇదివరకు ఒక్క చాక్లెట్ కనిపించే దగ్గర ఇప్పుడు 10 కంపెనీల చాక్లెట్లు కనిపిస్తున్నాయి. ఒక్క కూల్ డ్రింక్ ప్లేస్లో 10 కూల్ డ్రింక్లు వస్తున్నాయి. సో అలాగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, చాలా డ్రాస్టిక్ స్పీడ్ తోటి చేంజ్ అవుతూ వస్తుంది. సో దాన్ని మనం ఎలా కాంపెన్సేట్ చేస్తున్నాం, మన డైట్లో ఎట్లాంటి మార్పులు చేస్తున్నాం, ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నవాళ్ళు. ఎందుకంటే పిల్లలు ఇంకా కొత్తగా సొసైటీకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు, కొత్త ఫుడ్స్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు పిల్లల్లో అంటే
ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేసే విధంగా కూడా వాళ్ళ బాడీ ఉంటుంది ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి. ఆబ్వియస్లీ 20స్లో తీసుకునే ఫుడ్కి 30స్లో తీసుకునే ఫుడ్కి తేడా ఉండాలి. 30స్లో తీసుకునే ఫుడ్కి 40స్లో తీసుకునే ఫుడ్కి తేడా ఉండాలి. ఇది ఇలాగ డైరెక్ట్గా ఒకటేసారి డ్రాస్టిక్ చేంజ్ అయిపోద్ది. ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. అంతే కదండి. ఇప్పుడు 29 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్కి రావాలంటే 1 ఇయర్ పడుతుంది టైం. డ్రాస్టిక్గా టిక్ మన మారిపోదు. సో అలాగే ఫుడ్ చేంజెస్ కానివ్వండి, ఏవైనా సరే దేన్నైనా సరే మనం డ్రాస్టిక్ చేంజెస్ లాగా కాకుండా ఒక రెగ్యులేటరీ మోడల్లో అలాగ ఒక గ్రాఫ్ లాగా వెళ్ళాలి అని నేను అనుకుంటాను అనమాట. ఒకేసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓకే నిద్ర లేచాము, ఇంకా మనకి జ్ఞానోదయం అయిపోయింది, రేపటి నుంచి ఇవన్నీ బంద్, ఇవన్నీ ఓకే అని అలాంటి చేంజెస్ సస్టైన్ అవుతాయా లేదా అన్నది నాకు కొంచెం డౌట్. సో చేంజ్ మస్ట్ బి అ స్లో ప్రాసెస్ అని అనుకుంటాను అనమాట. సో ఆబ్వియస్లీ డైట్ ప్రకారం కూడా మీ డైట్ అంటే ఓన్లీ మన ఒక్కరి డైట్ కాదు, మనం ఏదైతే కుక్ చేస్తామో ఇంట్లో అందరూ అదే తింటారు కాబట్టి ఫ్యామిలీ పరంగా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిలేషన్స్. సో 2024లో మనం ఏదైనా అని ఉండొచ్చు, లేకపోతే ఏదైనా చేసి ఉండొచ్చు, ఎవరైనా హర్ట్ చేసి ఉండొచ్చు. సో రిలేషన్స్ని ఇంకా బెటర్గా చేసుకోవాలి. ఒక చోట దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని గెలుకుతూ ఉంటే అది ఇంకా పెద్దగా అయిపోతుంది. సో దాన్ని మాన్పే విధంగా ఉండాలి కదా. ఈ దెబ్బ ఇంకోసారి ఇక్కడ తగలకుండా చూసుకోవాలి. సో ఆ మార్పు మనకి రిలేషన్స్లో కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదైనా బై మిస్టేక్, వీఆర్ హ్యూమన్స్ రైట్, అందరూ వీఆర్ బాండ్ టు డూ మిస్టేక్స్. సో ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేయొచ్చు, బట్ అది తెలుసుకొని రిపీట్ కాకుండా చూడడం ఈజ్ విజ్ఞత. సో అందుకని రిలేషన్స్ పట్ల 2024లో ఉన్న రిలేషన్స్ కన్నా 2025లో ఉన్న రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. వెదర్ ఇట్ మే బి హస్బెండ్ వైఫ్ రిలేషన్, ఆర్ ఏ మదర్ డాటర్ రిలేషన్, ఆర్ ది ఫాదర్ ఇన్ లా ఆర్ డాటర్ రిలేషన్, ఆర్ మదర్ అండ్ సన్ రిలేషన్, ఇట్ మే బి ఎనీథింగ్, ఆర్ ఎ ఫ్రెండ్ రిలేషన్, ఇట్ మే బి ఎనీథింగ్. ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా మనల్ని బెటర్ పర్సన్ చేసే విధంగా ఉండాలి. సో రిలేషన్స్ పట్ల కూడా మనం ఈ కొత్త సంవత్సరంలో కొంత మార్పునైతే మనము చూపించాలి అని అనుకుంటా అనమాట. సో ఇప్పటి వరకు ఓకే మా హస్బెండ్ అండ్ వైఫే ఉందనుకోండి, ఓకే డైలీ మనం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తున్నామా టు సిట్ టుగెదర్ అండ్ టాక్. నెక్స్ట్ నుంచి అట్లీస్ట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ 40 minutes. మరి హాఫ్ అన్ అవర్ని 1.5 hours చేయండి అని అనట్లే, హాఫ్ అన్ అవర్ని 40 minutes చేసుకోవచ్చు అట్లీస్ట్ వీకెండ్స్లో. ఎందుకంటే వీక్ డేస్ అందరం బిజీగానే ఉంటుంది. నవేడేస్ బిజీ లైఫ్ స్టైల్ అనేది కామన్ అయిపోయింది, ఎవరిని కదిపినా బిజీగానే ఉంటున్నారు. సో ఆ బిజీ లైఫ్ స్టైల్లో మన రిలేషన్కి మనం ఎంత టైం కేటాయిస్తాం, అట్లీస్ట్ ఇన్ ద వీకెండ్స్ కుకింగ్ టుగెదర్ ఆర్ టాకింగ్ టుగెదర్, దేని గురించి అయినా సరే విశ్లేషించి మాట్లాడుకోవడం. ఎందుకంటే టుగెదర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు అది ఎక్కువ రోజులు సస్టైన్ అవుద్ది. మరి బికాస్ వీఆర్ నాట్ ఇండివిజువల్స్, మనం ఏదైతే ఆలోచించుకుంటామో అదొక్కటి మనం ఆలోచించుకుని మనం చేసేసుకుంటూ వెళ్ళిపోవడం ఈజ్ నాట్ అవర్ ఫ్యామిలీస్ రైట్. సో ఫ్యామిలీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అందరికీ ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటి, కొన్ని చోట్ల అడ్జస్ట్మెంట్లు, కొన్ని చోట్ల ఆర్గ్యుమెంట్స్, ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి అన్నిటినీ ఇంకా బెటర్ వేలో మన రిలేషన్స్ని ఇంకొంచెం బ్రష్ అప్ చేసుకొని ఇంకా బెటర్గా ఉండేలాగా చూసుకుందాం ఈ 2025లో. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఒకటేసారి డ్రాస్టిక్గా మారకపోయినా ఆన్ ఎ స్లో ప్రాసెస్ ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. సో వాటిని మనం ఎలా మార్చుకోవాలి అనుకుంటున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంకా బెటర్ వేలో, పాజిటివ్ వేలో మనం ఇంకా హ్యాపీగా ఉండడానికి ఈ మార్పు అంతా మనకి ప్లస్ అవ్వాలి, ఇంకా యాడ్ ఆన్ అవ్వాలి. సో ఆ విధంగా ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి ఏంటి అన్నవి డెఫినెట్గా మీరు అందరూ కూడా ఒకసారి థింక్ చేయండి. మీ పార్ట్నర్తో లేకపోతే మీ ఫ్యామిలీతో ఎవరితో అయితే మీకు కంఫర్టబుల్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఈ 2025కి ఏం మార్పులు చేసుకుందాం, ఏం ఎయిమ్స్ పెట్టుకుందాం, ఏం గోల్స్ పెట్టుకుందాము. ఆ గోల్స్ కూడా మనకి పాసిబుల్ అయ్యే విధంగా, సడన్గా ఏదో ఎక్కడికో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని అర్రే అక్కడికి రీచ్ అవ్వలేదే అన్న బాధ కాకుండా పాసిబుల్ అయ్యేవి ప్రాక్టికల్గా ఆలోచించి పాసిబుల్ అయ్యే గోల్స్ డిస్కస్ చేసుకొని కొన్ని సర్టన్ పాయింట్స్ని డిస్కస్ చేసుకొని ఇవన్నీ మనము ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి అని ఇలా మాట్లాడుకొని కొన్ని సెట్ చేసుకోవడం వల్ల అఫ్ కోర్స్ మన రిలేషన్ బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అందుకని ఫీల్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అండ్ ఎయిమ్ ఫర్ ఎ బెటర్ టుమారో. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ కదా. సో ఇవన్నీ ఏంటంటే మనకి కొత్తగా ఏమన్నా మనం థింక్ చేయాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా లేదు ఇక్కడ నుంచి ఇది క్విట్, లేదా ఇక్కడ నుంచి ఐ డూ దిస్ అని తీసుకునే వాటికన్నా వెన్ వి థింక్ డెప్త్ ఇన్ టు ఇట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మనం ఎక్కువ ఇన్డెప్త్గా ఆలోచిస్తామో అప్పుడు మనకి ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఈ పాయింట్స్ అన్ని మీకు కూడా హెల్ప్ అవుట్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఇవాళ వీడియో షూట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త కొత్త సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు మనందరి పైన ఉండి మనందరం అనుకున్నట్లు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.